హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వీటాక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చి మనం ఈ పంజాబ్ మరియు సిఎస్కే మ్యాచ్ యొక్క ప్రిడిక్షన్ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, విన్నర్స్ కనుక ఈ మ్యాచ్లో ఎవరు విన్నర్గా ఉండగలంటే ద మ్యాక్సిమం ఛాన్సెస్ విల్ బీ ఫర్ పీబీకేఎస్. ఎందుకంటే క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్ మంచి క్యాప్టెన్. తను లాస్ట్ ఇయర్ కేకేఆర్కి కప్కి అందించిన క్యాప్టెన్. ఒక పక్క సిఎస్కేకి క్యాప్టెన్ కన్సర్న్, ఫామ్ కన్సర్న్. పంజాబ్కి అలాగ లేదు, ప్రతి బ్యాటర్ తన బెస్ట్ ఇస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ ఇన్ఫ్యాక్ట్ శ్రేయస్ అయ్యర్ని ఎర్లీగా కోల్పోయారు కాబట్టి వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. కానీ సిఎస్కేతో జరిగే మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ ఒకవేళ నిలబడితే మాత్రం ఖచ్చితంగా పంజాబ్దే మ్యాచ్. నేహల్ వదేరా మంచి టచ్లో ఉన్నాడు. ప్రభు సింగ్ కూడా సిఎస్కేతో టచ్లోకి వస్తాడు ఖచ్చితంగా. మనం ఈ రెండు మ్యాచ్ల్లో ఫామ్ కోల్పోయినా కానీ ఈ మ్యాచ్ ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రభు సింగ్ నుంచి. అలాగే బౌలింగ్ యూనిట్ కూడా మంచి బౌలింగ్ యూనిట్ ఉంది పంజాబ్ దగ్గర. ఇన్ఫ్యాక్ట్ హర్షదీప్ మంచి షేప్లో ఉన్నాడు, మంచి యార్కర్స్ వేయగలడు. సిఎస్కే బ్యాట్స్మెన్స్ అసలే ఫామ్లో లేరు ఎవరు. ఇన్ఫ్యాక్ట్ కెప్టెన్ రుతురాజ్ కూడా ఇప్పుడు ఫామ్ తప్పాడు, తన ఫామ్ కూడా కొద్ది కన్సర్న్ ఉంది. లాస్ట్ మ్యాచ్లో విజయ్ శంకర్, ఎంఎస్ ధోని పర్ఫామ్ చేసినా వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. లూజింగ్ స్ట్రీక్ మీద ఉన్నారు రెండు టీమ్స్. మనం ఫస్ట్ నోటీస్ చేయాల్సిన పాయింట్ అది. సో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా పంజాబే గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. సిఎస్కే బ్యాటింగ్ బాగాలేదు, వాళ్ళ బౌలింగ్ కూడా కన్సర్న్ ఉంది. ఎక్సెప్ట్ నూర్ అహ్మద్ అండ్ ఖలీల్ అహ్మద్ తప్పితే ఎవరు అంత అప్ టు ద మార్క్ బౌలింగ్ వేయట్లేదు. పంజాబ్లో అయితే మంచి మంచి బౌలర్సే ఉన్నారు, వాళ్ళకి మంచి బౌలింగ్ యూనిట్ కూడా ఉంది. దే ఆర్ వెల్ పర్ఫార్మింగ్ ఇన్ దిస్ ఐపీఎల్. సో ఈ విన్ అనేది రెండు టీమ్స్కి చాలా ఇంపార్టెంట్. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం టుమారో మ్యాచ్ డెఫినెట్లీ విల్ బీ పంజాబ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ like, share and subscribe.